నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. గట్కేసర్లోని మహాత్మా జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ హాస్టల్లోని సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నాయకుల ధర్నా. గురుకుల సంక్షేమ హాస్టళ్లలో చనిపోయిన 50 విద్యార్థులవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని అంకం శ్యామ్ కిరణ్ రాష్ట్ర కార్య సమితి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గట్కేసర్ ఆధ్వర్యంలో గురుకుల సంక్షేమ హాస్టళ్లలో చనిపోయిన 50 మంది విద్యార్థుల మరణాలకు నిరసనగా మరియు గట్కేసర్లోని మహాత్మా జ్యోతిరావు పులే బీసీ హాస్టల్లోని సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అంకం శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాంగ్రెస్ పాలనలో 51 మంది నిరుపేద విద్యార్థులు ఫుడ్ పాయిజన్, పాము కాటు, పెచ్చులుడటం వంటి కారణాలతో మరణించడం జరిగిందని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అన్నారు. గురుకుల సంక్షేమ హాస్టల్లోని విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం మరణించిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించట్లేదని, ఈ కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థపై కనీస రివ్యూ నిర్వహించకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్మించారని, కారణంగా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయన్నారు. నిన్న వేసిన టాస్క్ ఫోర్స్ వల్ల ఎటువంటి లాభం లేదని, ఈ సమస్యల పరిష్కారానికి సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి మరణానికి కారణమైన అధికారులను కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జిల్లా కన్వీనర్ అఖిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సచిన్, భాను, కార్తిక్, టౌన్ సెక్రటరీలు మనీష్, సంతోష్, హరి, అభి, ప్రణయ్, ఉపేందర్, జీవన్, సాహిద్, ప్రశాంత్, బన్నీ, సాయి, శశి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే బీసీ ఎస్టీ హాస్టల్స్ లో వాళ్ళకి సీట్ వస్తే మా యొక్క కుమారులు వాళ్ళు ప్రయోజకులై విద్యావంతులుగా మారుతారంటే హాస్టల్లో జాయిన్ గా వాళ్ళు శవాల ఇంటికి పోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం నిద్ర వదిలి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సరంగా మీరు విజయోత్సవ సంబరాలు చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి, ఇంతమంది విద్యార్థులు హాస్పిటల్లో పాలైనప్పుడు ఇంతమంది విద్యార్థులు ప్రాణాలు బలిగొన్నటువంటిది మీకు కనిపించడం లేదా? విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉంది. అనేక హాస్టల్స్ లో పేద బడుగు బలహీన విద్యార్థులు తమ విద్యను అభ్యసిస్తా ఉంటే ఇవే హాస్టళ్లు సమస్యలకు నిలయంగా మారుతా ఉన్నాయి. చివరికి వాళ్ళ చావులకు ప్రభుత్వం కారణమవుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉన్నాం. ఈ 51 మంది విద్యార్థుల మరణాలు ఇవి మరణాలు కాదు, ఈ ప్రతి ఒక్క విద్యార్థి మరణం ప్రభుత్వ హత్యలుగానే ఏబీవీపీ పరిగణిస్తా ఉంది. ముమ్మాటికి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. అధికారులు గనక ముందు నుండే స్పందించి ఉంటే ఈ 51 మంది విద్యార్థులకు ఈ పరిస్థితి, ఇవాళ మరణాలకి ఇవాళ పరిస్థితి వచ్చేదే కాదు. ఇన్ని వేల మంది విద్యార్థులు హాస్పిటల్ పై ఉండేటువంటి అవకాశం లేకుంటుండే. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఆదుకోవాలా. వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించినటువంటి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రభుత్వ హాస్టల్స్ లో ఉన్నటువంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి. దీన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టింగ్ జడ్జిచే ఈ మరణాలపై, విద్యార్థుల సమస్యలపై ఒక సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని చెప్పి ఏబీవీపీ కోరుకుంటా ఉంది. లేని ఎడల దీనిపై కలెక్టర్లు కనుక స్పందించకపోతే రానున్న రోజుల్లో మీ కలెక్టరేట్లు ముట్టడి జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి కూడా రోడ్లపై తిరగాలంటే, ఎక్స్క్లూజివ్ ఫర్ రేవంత్ రెడ్డి రోడ్లపై తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి రానున్న రోజులు వస్తుంది. ఇప్పటికైనా స్పందించు, కళ్ళు తెరిచి ఈ విద్యార్థులను ఆదుకోవాలా. వాళ్ళ కుటుంబ